డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యసభ వేదిక అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు ఈసంపల్లి ఉపేందర్ అన్నారు. ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు బెంజీ మాయావతి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పార్లమెంటు వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వ్యవహారం మీద ఇలా బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు బెంజీ మాయావతి గారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు 24వ తారీఖున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మహబూబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమిత్ షా గారు ఏదైతే పార్లమెంటు వేదికగా రాజ్యాంగాన్ని అదేవిధంగా రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిండో వెంటనే వారి యొక్క హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉందని బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం, దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా లింగ వర్గాల భేదాలకు అతీతంగా కూడా అన్ని వర్గాల అన్ని జాతులకు సమానంగా రాజ్యాంగం రావడం జరిగింది. అలాంటి రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వెంటనే మీ యొక్క హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేదంటే భారతదేశ వ్యాప్తంగా కూడా బహుజన్ సమాజ్ పార్టీగా పెద్ద ఎత్తున రాబోయే రోజులలో నిరసనలు ధర్నాలు కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. లేదంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలని వెంటనే అదే పార్లమెంటు సభా వేదికగా మీరు దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేదంటే మాత్రం భారతదేశ ప్రజలు నిన్ను క్షమించరు. భారతదేశం నుంచి మిమ్మల్ని తరిమి కొట్టే వరకు కూడా భారతదేశ ప్రజలు కంకణ బద్దులే ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే మీ యొక్క రాజీనామా చేయాలి. లేదంటే మాత్రం భారతదేశ వ్యాప్తంగా కూడా బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై భీమ్, జై భారత్. ఈరోజు 24/12/2024 పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు భారతదేశానికి దిక్సూచి భారతదేశ ప్రజలకు దేవుడితో సమానము, దేవుడు కూడా అంబేద్కర్ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తను శక్తి సామర్థ్యాలు ఉపయోగించి రాత్రనక పగలనక శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అమిత్ షా గారు తను అంబేద్కర్ గారిని యొక్క వక్రీకరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాను మాట్లాడినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో అవి చాలా విడ్డూరంగా ఉన్నవి. కాబట్టి అమిత్ షా గారు మీరు దేశ ప్రజలకు వెంటనే బాబాసాహెబ్ గారిని వక్రీకరించినటువంటి ఆ పదాలను వెనుక తీసుకొని క్షమాపణ చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాద్ జిల్లా కేంద్రం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు జాతీయ నాయకురాలు మాయావతి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో భారతదేశం మొత్తం కూడా మరియు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని కేంద్రాల్లో కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు. మరియు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ విషయంలో మీరు చొరవ తీసుకొని వెంటనే వివరణ ఇవ్వాలి. లేని ఎడల బహుజన్ సమాజ్ పార్టీ అన్ని సంఘాలతోటి కలుపుకొని అన్ని కులాలతోటి కలుపుకొని విద్యార్థి సంఘాలతోటి కలుపుకొని భవిష్యత్తులో మా యొక్క సత్తా ఏందో చాటుతాం. మరియు అంతేకాకుండా మీరు వెంటనే ఈ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి మీ కుట్రలో భాగమే అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి ఖబర్దార్ మతోన్మాదులారా, వెంటనే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్నటువంటి పరిస్థితులలో మేమందరం యువకులము ముందు నడుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.